హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలుగుదనము మన వెలుగుదనము అనేటువంటిది డాక్టర్ బీరం సుందర్రావు గారు రచించింది. 6వ తరగతి తెలుగు, కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మంజరిలోనిది. తెలుగు మన భాష, తెలుగు మన శ్వాస, తెలుగు మన అమ్మ ఒడి, తెలుగు మన తొలిబడి. అమరావతి పట్టణములో పుట్టిన ప్రథమ పదము తెలుగు. చాళుక్య రాజ్యాన అద్దంకి సీమలో తరవోజ మన తెలుగు. మన యొక్క భాష ఏంటి? తెలుగు భాష. తెలుగు వచ్చేసి మన యొక్క శ్వాస. తెలుగు వచ్చేసి ఒక అమ్మ ఒడి వంటిది. తెలుగు వచ్చేసి మనకు తొలిబడి వంటిది. ఎక్కడ పుట్టింది ఇది? అమరావతి పట్టణంలో మొట్టమొదట తెలుగు అనేటువంటి పదము పుట్టింది. చాళుక్య రాజ్యాన అద్దంకి సీమలో ఈ యొక్క తెలుగు అనేటువంటి పదం అనేటువంటిది పుట్టింది. నెల్లూరు పురమందు పెన్నమ్మ తీరాన తిక్కన మన తెలుగు గుండ్లకమ్మ గలగలలు గుండె స్పందనల ఎర్రన్న మన తెలుగు ఏకశిలా నగరములో పోతన్న మన తెలుగు శ్రీనాథ కవిరాజు శ్రీకారమే తెలుగు. మన యొక్క రాష్ట్రాల్లో మన యొక్క మహాభారతాన్ని రచించినటువంటి, తెలుగులోకి అనువదించినటువంటి వారు తిక్కన నన్నయ్య, తర్వాత వచ్చేసి ఎర్రన అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఎక్కడ పుట్టారు? నెల్లూరులో పుట్టారనమాట తిక్కన గారు. తర్వాత వచ్చేసి గుంటూరులో వచ్చేసి ఎర్రన, తర్వాత వచ్చేసి ఏకశిలా నగరములో వచ్చేసి పోతన్న, శ్రీనాథ కవిరాజు కూడా ఇక్కడే పుట్టారనమాట. కాబట్టి తెలుగువారు మహానుభావులైనటువంటి కవులు కూడా వచ్చేసి మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టారు. అమ్మ పాల వంటి అలనాటి పద్యం ఏది? ఆ పాత మధురమైన ఆ కావ్యాలు ఏవి? అందమైన మన భాష అడ్రస్సును వెదకండి, అపురూపమైనటువంటి ఆ భాష ఆఖరి శ్వాసను వినండి. ఇక్కడ వచ్చేసి మనకు మంచి పద్యాలు అనేటువంటిది ఆ కాలంలోనే రచించారనమాట. మనకు నీతిని బోధించేటువంటి కావ్యాలను కూడా ఆ కాలంలోనే రచించారనమాట. అమ్మ పాల వంటి అలనాటి కావ్యాలు ఇప్పుడు మనకు దొరకడం లేదనమాట. పద్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇక్కడ లేవు అనమాట. ఆ పాత మధురమైనటువంటి ఆ కావ్యాలు ఏవి? అందమైనటువంటి మన భాష అడ్రస్సును వెతకండి. అందమైనటువంటి భాషను అనువదించేటువంటి భాషను అడ్రస్ అనేటువంటి వెతకండి అని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆ కాలంలో వచ్చేసి చాలా అందంగా యొక్క కావ్యాలని రచించారు. అమ్మ తెలుగును మరచిన ఆంగ్ల వ్యామోహాన్ని చూడండి. మనం వచ్చేసి తెలుగును మర్చిపోయామన్నమాట. ఇప్పుడు తెలుగును మర్చిపోయి దేని మీద వ్యామోహం పడిపోయామో? ఎక్కువగా వచ్చేసి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసము ఆంగ్లం మీద వ్యామోహం అనేటువంటి పెంచుకున్నాము. అమ్మ నాన్నలను మరిచిన మమ్మీ డాడీలను అడగండి. సో అమ్మ నాన్న అనేటువంటి పలుకు అనేటువంటిది మర్చిపోయి మమ్మీ డాడీ అనేటువంటి పలుకులను మనము ఆ యొక్క మమ్మీ డాడీ అనిపించుకునేటువంటి తల్లులను అడగండి. రాణి భాషలో చేస్తున్న రాగాలాపన చూడండి. అమ్మ తెలుగుకు పట్టిన అధోగతిని అవలోకించండి. ఇక్కడ చూడండి వచ్చేసి మనం వచ్చేసి భాష చాలామందికి తెలుగు అనేటువంటిది రానే లేదనమాట. అమ్మ భాషను వదిలి ఆ యొక్క రాగాలాపనలో మనం వచ్చేసి అమ్మ తెలుగుకు పట్టినటువంటి అధోగతిని మనము గమనించండి. అదే కాకుండా తల్లి భాషను వదిలి తెలియనటువంటి భాషలో దేహి అని ఆడుకోవడం ఎందుకు? అమ్మ భాషను వదిలి అర్థం లేని మనుగడ ఎందుకు? అర్థం కానటువంటి భాషను నేర్చుకోవడం దేనికి? రండి సోదరులారా, రండి, తెలుగు అంతా ఒకటేనని ప్రపంచమంతా చాటుదాము, తెలుగు తల్లి బిడ్డలమై గుండె వీణను మీటుదాము అంటూ ఇక్కడ మనకు తెలుగు యొక్క భాషను గురించి మనకి ఇక్కడ తెలుపుతూ ఉన్నారన్నమాట. గొప్పతనాన్ని గురించి ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ సూక్తి ఏంటంటే, ఈ యొక్క పాఠంలో నీవు జీవితంలో అభివృద్ధి చెందాలంటే, నువ్వు బాగా డెవలప్ అవ్వాలి అంటే నిత్యం నూతన మార్గాలు అన్వేషించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పొదుపు చేయవలసిన చోట ఖర్చు చేయకూడదు. పొదుపు అనేటువంటిది చాలా ముఖ్యము అనేటువంటిది మనకు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క పాఠంలో అభ్యాసాలు వచ్చేసి కొత్త పదాలు, ప్రథమ పదము తరువోజ, శ్రీకారము, మధురమైన వ్యామోహము, అధోగతి. అర్థాలు వచ్చేసి శ్వాస అంటే గాలి, ప్రథమం మొట్టమొదట, తీరాన సమీపము, ఏకశిల ఒకే రాయి, మధురమైన తీయనైన, అడ్రస్సు అంటే చిరునామా, పాలు అంటే క్షీరము అంటే మనం తాగేటువంటి పాలని క్షీరము అని కూడా అంటారు.